BR6 న్యూస్కి ధన్యవాదాలు. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు కౌన్సిలర్గా స్వతంత్ర అభ్యర్థి షేక్ ఈసఫ్. ఎన్నికల గుర్తు ఎయిర్ కండిషనర్. నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజాసేవ చేస్తూ మహోన్నతమైన వ్యక్తి గత ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్లతో పరాజయం పొందిన ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉండే వ్యక్తి. కరోనా సమయంలో కూడా పేదలకు సహాయ సహకారాలు అందించిన వ్యక్తి. వీరికి 12వ వార్డు కౌన్సిలర్గా ఎయిర్ కండిషనర్. దేశం కీర్తిని నిలబెట్టు. ఏ కష్టం నిన్నాపదురా, కృషి ఉంటే నువ్వు రుచివేరా. యువతరమా దేశ గతులను మార్చే గెలుపుకు అడ్రసులా. ఆకాశం నీ హద్దయ్యి చెలరేగాలి ఒక వీరుడిలా. మైదానంలో పులిలా కొనసాగాలి నీ వేట. పట్టుదలే ఊపిరిగా ప్రత్యర్థులపైన నీ ఆట. మైదానంలో పులిలో కొనసాగాలి నీ వేట. పట్టుదలే ఊపిరిగా ప్రత్యర్థులపైన నీ ఆట. మైదానంలో పులిలో కొనసాగాలి నీ వేట. లక్ష్యం ముద్దాడే వరకు నువ్వు ఆపకు సోదర నీ పరుగు. ఎదురుగా ఎంతటి వాడున్నా వేయాలిర నువ్వు ముందడుగు. శిక్షణ క్రమశిక్షణ. నమస్కారం. నేను 12వ వార్డు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానండి. నా పేరు షేక్ యూసుఫ్ అండి. నేను ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ ఎప్పుడు అర్థం ఎవరు ప్రజలు పిలిచినా కానీ ఎక్కడికైనా పోవటం కానీ, ఏ పని చేయటం కానీ, హాస్పిటల్ పని అయినా, ఏదైనా పింఛన్ అయినా, ఏది అయినా సరే, ఆ పని ఈ పని కాదండి, ఏ పని అయినా సరే, అది ఎంత దూరం అయినా సరే, అది ఖమ్మం అయినా హైదరాబాద్ అయినా ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్ళైనా సరే ఏ పని అయినా చేయించుకొని వచ్చానండి. ఇంతవరకు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా 8 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నానండి. అది ఇప్పుడు కూడా అట్లనే ఎవరు పిలిచినా కానీ, చిన్నైనా పెద్దైనా, తమ్ముడు అన్న అనుకుంటా, బాబాయ్ అనుకుంటా అన్ని ఇళ్ళకి వెళ్ళానండి. అందరి బాధలతో ఏది ఉన్నా కానీ అందరికీ సేవ చేసుకుంటూ వచ్చానండి. ఇప్పటివరకు నేను నాయకుడిని కాదు, ప్రజా సేవకుడిని. ఏది అయినా సరే అన్ని చేసుకుంటూ వచ్చాను. రేషన్ కార్డులు ఇప్పించాను, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్లు ఇప్పించాను, అలాగే పింఛన్లు ఇప్పించాను. మొత్తం అదిగాక షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మొత్తం ఏ పని అయినా కానీ నా సొంత ఖర్చులతో నేను తీసుకొని వెళ్ళి నా బండిలో నేను కూడా బండి ఎక్కించుకొని అన్ని పనులు చేసుకొని వచ్చి వాళ్ళకి చేసుకుంటూ వచ్చాను. చాకరీ మొత్తం అందరికీ కూడా సేవ చేసుకుంటూ వచ్చాను. ఎవరి దగ్గర కూడా నేను రూపాయి తీసుకోలేదండి. నేను ఇంకా సొంత ఖర్చులతో నా సొంత బండికి తీసుకొని వెళ్ళి నా సొంత ఖర్చులతో అందరికీ అన్ని పనులు చేసుకుంటూ వచ్చానండి. ఇప్పటివరకు పోటీ చేస్తున్నానండి. నా గుర్తు ఎయిర్ కండిషన్ గుర్తు. అందరూ దీనికి ఓటు వేసి గెలిపించగలరు. 7వ వార్డులో ఇదే వార్డులో అన్ని పనులు చేసుకుంటూ వచ్చా. అదే కరోనా వచ్చినప్పుడు కూడా ఆ కరోనా వచ్చిన వ్యక్తి దగ్గరికి ఎవరైనా పోవటానికి భయపడిన రోజుల్లో కూడా నేను అతని దగ్గరికి వెళ్ళి అన్ని విధాలుగా అతనికి ఏం కావాలనేది అన్ని చాలా అడిగి మరి అతనికి అన్ని విధాలుగా ఇంట్లో సహాయపడుకుంటా అన్ని చూసుకుంటా వచ్చానండి. అదేవిధంగా ఇదే వార్డులో నీళ్లు రాకపోయినా, కరెంటు లేకపోయినా, ఏ విధంగా ఏ పని అయినా కానీ నేను సొంతంగా దగ్గరికి వెళ్ళి అధికారులతో మాట్లాడి చేయటం జరిగిందండి. దౌర్జన్యాన్ని గద్దెదించుదామా, యుద్ధం ఇక మొదలయ్యింది, ఉద్యమనేలనా, సిద్ధమయ్యిక ఆత్మగౌరవ పోరు సలుపుదామా, ఈటెల రాజన్నతో ఇక జెండలెత్తుదామా, తగా కోరుల దౌర్జన్యాన్ని గద్దెదించుదామా. పోరాటం తన నెత్తురులోనే పొదిగి ఉన్నవాడు, విద్యార్థి ఉద్యమ పాలు దాగిన పోరు బిడ్డ చూడు, అవసరానికి వాడుకున్నమని విర్రవీగుతుండు, ఆ స్వరం సైరను కూతై కదిలిత తట్టుకోరు మీరు, గుండెలు మండే మోసం చేస్తిరి కాసుకో
మేము అర యుద్ధం యుద్ధం అయుద్ధం యుద్ధం ఇక మొదలయ్యింది ఉద్యమనేలనా సిద్ధమై